ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా మీ ఆఫీసుల నుంచి పనికి వెళ్ళిన వాళ్ళు, కాలేజెస్కి వెళ్ళిన వాళ్ళు, బయట పని మీద వెళ్ళిన వాళ్ళు, మీ బంధువుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి చాలా మంది వర్షాల వల్ల నీళ్ళల్లో కొట్టుకుపోయి కొంతమంది మరణించారు, కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండొచ్చు కదా. చాలా మంది వాళ్ళకున్న సర్వస్వం కోల్పోయి ఉన్నారు కదండి. మరి మనం ఇంత క్షేమంగా మన పనులు ముగించుకొని ఇంటికి చేరామంటే అది మన జాగ్రత్తలా, మనం తీసుకున్న జాగ్రత్తలా, మనం జాగ్రత్తగా నడవబట్టే రోడ్డు మీద కాదు కదండి. దేవుని మహా కాపుదల మనకుండబట్టే కదా. అసలు ఆయన అంత గొప్ప దేవుడు మనకి కాపుదల ఇవ్వడానికి మనమే పాటి వాళ్ళమండి. మరి అందును బట్టి ఆయనకి దేవుడు, మన తండ్రికి, మనల్ని అంత భద్రంగా కాచి కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్, హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా ఒక్క థ్యాంక్స్ చెప్దామా? దయచేసి అందరు కళ్ళు పూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకు స్తోత్రం తండ్రి. భూమిని ఆకాశమును సృజించిన దేవా, ఏ పాటి వారం నా తండ్రి, అంత గొప్ప శక్తి గల దేవా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమెంత, మా బ్రతికెంత తండ్రి. మరి మా ఆఫీసుల నుంచి బయట మా పనులు ముగించుకొని క్షేమంగా మేము ఇంటికి రావడానికి మీ కాపుదల, మీ రక్షణ కంచె మా చుట్టూ వేసి ప్రభా, మరి క్షేమంగా మేము పడిపోకుండా, రోడ్డు జారకుండా, మరి పక్కకు తొట్టిల్లకుండా మేము అంత భద్రంగా క్షేమంగా మేము ఇంటికి రావడానికి మీరు చూపించిన కృప, మీరిచ్చిన కాపుదల తండ్రి ఎవరిస్తారయ్యా? అటువంటి కాపుదల, అటువంటి భద్రత ఎవరిస్తారయ్యా? మరి అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మరి గడిచిన దినమంతలా నా తండ్రి మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే క్షమించండి తండ్రి. తెలియక చేసాం కానీ తెలిసి చేసిందైతే కాదయ్యా. వెర్రివాళ్ళం తండ్రి, అంత జ్ఞాపకం ఉంచుకునే జ్ఞానం మాకు లేదయ్యా తండ్రి. ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టుంటే, ఎవరినైనా బాధ పెట్టుంటే, మా మాటల వలన, మా ప్రవర్తన వలన ఎవరన్నా బాధపడి ఉంటే క్షమించండి తండ్రి. వాళ్ళకి క్షమాపణ చెప్పాలనే మనసు మీరిస్తేనే మాకు వచ్చింది తండ్రి. మా అంతటా మాకైతే రాదయ్యా. ఎవరినన్నా తెలియక బాధ పెట్టుంటే క్షమించండి నా తండ్రి. మరి ప్రభా, మేము క్షేమంగా వచ్చేమంటే అది కేవలం మీ కృప, మీ కాపుదలే నా తండ్రి. ఎంతో మంది యాక్సిడెంట్లు అయినా తండ్రి మరణించి ఉండవచ్చు, లేదా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండొచ్చు, వరదల్లో చిక్కుకొని ఎంతో మంది మరణించారు తండ్రి. అయినా సరే ప్రభా, మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ మాకు తోడుగా ఉండబట్టే నా తండ్రి. ఏ పాటి వారు ప్రభా, మీ కృప మాకు ఉంచడానికి మేమెంత, మా బ్రతికెంత తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మేలుకో మీరే దయచేయండి నా తండ్రి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహం చుట్టూ, మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయండి. ఏ తెగులో మా దరికి రాకుండా ప్రభా, మీ రక్షణ కంచె ఉంటేనే రాదు ప్రభా. లేకపోతే మా అంతటా మేము వేసుకున్న ఏ కంచెలో ఉండవు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా. అయినా అడుగుచున్నాం, మాకు మీరు తప్ప మాకెవరున్నారయ్యా? మరి ఈరోజు చేసిన పనులన్నీ ప్రభు జ్ఞాపకం ఉంచుకొని నిద్ర పట్టదయ్యా. నిద్ర పట్టకుండా మాలో మేమే ఆలోచించుకుంటాం. ఆ ఆలోచనలన్నీ తీసివేసిన తండ్రి గాఢ నిద్ర మాకు దయచేయండి ప్రభు. గాఢ నిద్ర మీరిస్తేనే మేము పొందుకోగలం. మీ నుంచే రావాలి నా తండ్రి. ఏలియా గారికి గాఢ నిద్ర దయచేశారు, ఆదాముకి గాఢ నిద్ర దయచేశారు నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా. ఆయన అడుగుచున్నాము తండ్రి, గాఢ నిద్ర మాకు దయచేసి సుఖంగా నిద్రపోయేలా మీ కృప మాకు తోడుగా ఉంచమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే నా తండ్రి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.